సోషల్ మీడియా రీల్స్ తో లక్షలాది మంది ఫాలోవర్స్ ను సంపాదించిన ముగ్గురు సొంత అక్కా చెల్లెళ్లు ఇప్పుడు మరో నిర్ణయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఆమ్రోహాలో ఒకే కెమెరామన్ ను ముగ్గురు వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. ఆలయంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నామని చెబుతూ ఉండగా హిందూ సంఘాలు మాత్రం ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తాము ప్రేమతో తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని ఆ ముగ్గురు యువతులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా హసన్పూర్ ప్రాంతానికి చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు సొంత అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు పొందారు. ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించిన వీరు తమ వీడియోలకు కెమెరామ్యాన్ గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కునే వివాహం చేసుకున్నామని ప్రకటించారు. జులై 17న చాముండామాత ఆలయంలో హోమం నిర్వహించి అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లి వీడియోల్లో వికాస్ వరుసగా ముగ్గురు యువతుల మెడలో తాళికట్టి సింధూరం పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం ముగ్గురు వధువులు భర్త పాదాలకు నమస్కరించడం కూడా వీడియోలో ఉంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి ఎవరూ హాజరు కాలేదని సమాచారం. పెళ్లి జరిగిన విషయం వీడియో బయటకు వచ్చిన తరువాతే వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అక్కా చెల్లెళ్లు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము ఎప్పటికీ విడిపోవాలనుకోలేదని, కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల పెళ్లిళ్లు చెయ్యాలని నిర్ణయించడంతో విడిపోవడం ఇష్టం లేక ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. వారి మనోభావాలను అర్థం చేసుకున్నానని, అందుకే ఈ వివాహానికి అంగీకరించానని వికాస్ చెప్పాడు. ఈ ఘటనపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆలయ పవిత్రతకు భంగం కలిగించారని, సనాతన ధర్మ మర్యాదలను ఉల్లంఘించారని ఆరోపించాయి. అయితే ఆలయ నిర్వాహకులు మాత్రం పెళ్లి జరిగిందని చెబుతున్న సమయంలో ఆలయంలో పూజారి ఎవరూ లేరని, ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వివాదం ముదరడంతో ముగ్గురు యువతులు మరో వీడియో విడుదల చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, పరస్పర ప్రేమతో పూర్తి సమ్మతితో ఈ వివాహం చేసుకున్నామని చెప్పారు. తాము ముగ్గురు మేజర్లమేనని, కలిసి సంతోషంగా జీవించాలనేదే తమ నిర్ణయమని స్పష్టం చేశారు. హసన్పూర్ పోలీసులు కూడా యువతులు తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని తెలిపినట్లు వెల్లడించారు. అయితే ఈ వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.